పొద్దున్న నుంచి ఏం తక్కువ 10-15 సార్లు ఫోన్ చేసిన రింగ్ అవుతుంది కానీ ఎత్తుతలేడు మన రాజేషు. పోని తిరకాసన్న ఎత్తుతాడేమో అంటే ఆయన కూడా ఎత్తుతలేడు. అసలు ఈ ఇద్దరు యాడున్నారో ఏం చేస్తుర్రో కదా అన్నా. ఓపెన్ చేస్తే మంట పెట్టడానికి రెడీగా ఉన్న చితి. అగో మళ్ళేమో కథలు పడుతున్నారు కదా ఇద్దరు. కరెక్ట్ గా మంట పెట్టే టైంకి జా అని లేచి కూర్చున్నాడు అన్న హీరో తండ్రి చితి మించి. దాంతో అందరూ దయ్యం 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 అని పరుగులు పెడుతున్నారన్న ఊరి జనం అంతా. అప్పుడే సడన్ గా ఈయన పరిగెట్టడం స్టార్ట్ చేశాడు. ఎవరు హీరోనా? కాదన్నా, హీరో తండ్రి చితి నుంచి లేచాడు కదా ఆయన. అలా పరిగెత్తి 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 సడన్ గా ఆగిపోయాడన్న హీరో తండ్రి. జనం రివర్స్ లో పరిగెత్తుకుంటూ వస్తారు. జనం రివర్స్ లో ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తారా? వాళ్ళు పరిగెత్తే వైపు డెడ్ ఎండ్ వచ్చేసరికి అటు పరిగెత్తలేవని తెలిసి రిటర్న్ అయ్యారన్న జనం. అప్పుడే టబీమని పడిపోయాడన్న హీరో తండ్రి. చచ్చిపోయాడన్న పాపం పెద్ద ఆయన. ఎందుకని చచ్చిపోయాడు అభయ? అదృష్టం కొద్ది చితి నుండి లేచి వచ్చిన ఆయనని దయ్యం అనుకొని ఊరి జనం కొట్టడంతో చచ్చిపోయాడన్న. ఏం చేస్తురు మీరు అసలు? మనిషి చితి నుంచి లేచి వస్తే దయ్యం అనుకొని ఊరోళ్ళు జంపిన్రా. బాగుంది కదా ట్విస్ట్. బానే ఉన్నది గాని ఏంది అసలు ఇద్దరికిద్దరు ఫోన్లు ఎత్తుతలేరు? ఏమనుకుంటున్నారు? మా దగ్గర ఫోన్లు ఉంటే కదా. అంటే మేమిద్దరం ఒక 30 days ఫోన్లు వాడకుండా ఉండేందుకు 30 days నో ఫోన్ ఛాలెంజ్ పెట్టుకున్నాం. 30 days నో ఫోన్ ఛాలెంజా? దేనికి? ఫోన్ ఉంటే రీల్స్ చూసుడు తప్పితే ప్రొడక్టివ్ గా ఒక్క పని కూడా అయితలేదు. అందుకే 30 days నో ఫోన్ ఛాలెంజ్ తీసుకున్నాం. ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తున్నది బయట దేశాల్లో. అవునా? అసలు ఫోన్ లేకుండా ఎంత టైం సేవ్ అవుతున్నది తెలుసా వానే? ఇప్పుడు ఏం చేయాలి ఖాళీగా ఉండి అనిపిస్తున్నదంటే? అంతే కదా మరి. ఫోన్ ఉంటే టుయి అనగానే ఏదో వచ్చిందని పట్టుకున్న పాపానికి పావు గంట అటే తలకాయ పెట్టుడు అవుతుందాయే. అందుకే ఈ నెల రోజులు గడిచినాక కూడా కొన్ని రూల్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాం మేము. అబ్బో ఏందా అవి? నెంబర్ 1, పొద్దున లేవంగానే ఫోన్ చూడొద్దు. అసలు రాత్రిపూట పడుకునేటప్పుడు బెడ్రూమ్ లకి ఫోనే పట్టుకపోవద్దు. నెంబర్ 2, రోజుకు 1 గంట మాత్రమే సోషల్ మీడియా చూడాలా, ఆ తర్వాత ఫోన్ పక్కన పెట్టేయాలి. నెంబర్ 3, చిన్న ఫోన్ వాడతాం, కీప్యాడ్ ఫోన్లు మాట్లాడేదందుకు. అదెందుకు? ఇప్పుడు పెద్ద ఫోన్ అయితే ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంది, దాన్ని చూద్దామని చెప్పి తీసినవా కథం అటే తలకాయ పెడతాం కొద్దిసేపు. అదే చిన్న ఫోన్ అనుకో, ఏ యాప్ ఉండదు కదా. అసలు ఎందుకు ఇప్పుడు ఇదంతా? ఎందుకేంది, ఫోన్ చేయబట్టి ఎన్నెన్ని రోగాలు వస్తున్నాయట తెలుసా? తలకాయ నొప్పి, మెడ నొప్పి, స్ట్రెస్, డిప్రెషన్, నిద్రలేమి, ఇట్లా చెప్పుకుండా పోతే బొచ్చాడు ఉన్నాయి. ఈ నిద్రదైతే కరెక్టే. ఫోన్ పట్టుకుంటే రాత్రి 2 అయినా రీల్స్ చూసుకుంటూ ఉండుడే అవుతున్నది. అసలు నిన్న ఒక్కనాడు ఫోన్ వాడనందుకు ఎంత ప్రశాంతంగా వండుకున్నా తెలుసా వాణి నేను? లేకుంటే అసలు నిద్రనే పట్టకపోయేది రోజు. అవసరానికి మించి వాడితే ఆగం కతే ఉంటది మరి ఏదైనా. ఇప్పుడు ఫోన్ వాడకుండా పక్కకు పెట్టేసరికి గడికొక్కసారి చేతులు ఏదో మిస్ అయినట్టు, జేబులో ఫోన్ వైబ్రేట్ అవుతున్నట్టు, మెసేజ్ నోటిఫికేషన్ సౌండ్ వచ్చినట్టు అనిపిస్తున్నదంటే. అంటే చూడు మైండ్ ఎంత అదైందో ఫోన్ చేయబట్టి. అందుకే ఇట్లా మనుషులతోటి మాట్లాడు, మంచిగా హ్యాపీగా నేచర్ని ఎంజాయ్ చేస్తుడు. ఈ 30 days ఇదే లక్ష్యం నాకు. ఆ ఫోన్ వాడే టైం ఏదో నా సినిమా కథ డెవలప్ చేసుకునే పనులు ఉంటే అదన్నా కంప్లీట్ అవుతుంది కదా. అదే పనులు ఉన్నాం ఇప్పుడు. ఆ కథనే చెప్తున్నా తిరకాస అన్నట్టు. సరే మంచిది గాని ఏం వార్త తెచ్చినావో చెప్పు. వార్త తేలే. వార్త తేలేదా? ఎందుకు అంటే ఫోన్ ఉంటేనేమో పొద్దున్నే మెసేజ్ వచ్చేది ఆఫీస్ నుంచి, ఏ ఏరియాకు పోవాలి, ఎక్కడ ఏ ఇష్యూ జరిగింది, ఏం కవర్ చేయాలని. ఫోన్ లేకపోయేసరికి అప్డేట్ లేదు, ఏడికి పోలే తేలే. ఏంది నకరాలా? అంటే ఇప్పుడు నెల రోజులు వార్తదేవా? నీ సినిమా కథలు నడవై నా దగ్గర. పెద్ద ఫోన్ వద్దయితే చిన్నది వార్తవేమో కదా, అది కొనుక్కో ఇయ్యాలనే. అందులో మెసేజ్లు చూసుకొని పోగంతే. ఇట్లుంటదన్న కథ. మనం మంచి చేద్దాం అనుకున్నా, మంచి బాగుపడదాం అనుకున్నా కూడా కానియర్ ఇట్లాంటి వాళ్ళు. సాల్తీ సక్కదనం. ఫోన్ సాకు పెట్టుకొని పని ఎగ్గొడదామని నీ ప్లాను. నాకు తెలియదా? నడివిగా బుడ్డ ఫోన్ కొనుక్కొని కనబడు. ఇంకేం చూస్తున్నావన్నా, పోదాం. కానీ నిజంగా ఫోన్ పక్కకు పెడితే ఎన్ని పనులు అవుతాయి ఉల్లా. దాంతో వేస్ట్ చేసే టైం ఏదో పుస్తకాలు చదివేతందుకు, పెండింగ్ పనులు క్లియర్ చేసుకునేతందుకు, ఎక్సర్సైజ్ చేసేతందుకు పెట్టుకుంటే బెటర్ కదా. కుదిరితే మీరు కూడా మరి 30 days నో ఫోన్ ఛాలెంజ్ కాకున్నా నెలలా 1 day వితౌట్ ఫోన్ డే అని పెట్టుకోండి.